బంధువుల్లాగా మనం కలిసిమెలిసి ఉంటున్నాం. హిందువులు, ముస్లింలు, సిక్కులు అందరం కూడా మనమందరం కూడా అదే సోదర భావాన్ని పెంపొందించుకొని బంగ్లాదేశ్ ఔన్నత్యాన్ని కూడా కాపాడుకోవాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దేశ నాయకత్వానికి హితవు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అండి, మంచి ప్రశ్న. ముఖ్యమంత్రి గారి దృష్టికి చెనకా కొరాటా ప్రాజెక్టు నిర్మాణం గురించి మేము వివరించడం జరిగింది. గతసారి కలిసినప్పుడు వాళ్ళు చాలా సానుకూలంగా ఉన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో చెనకా కొరాటా నిర్మాణంలో కాంట్రాక్టర్లు గత బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కై 100 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఒక పార్టీ చేసిన ఒక విచారణలో తేలింది. దాని మీద ఎంక్వైరీ కమిషన్ కూడా ముఖ్యమంత్రి గారు వేయడానికి సుముఖంగా ఉన్నారు. మేము ముఖ్యమంత్రి గారిని తప్పకుండా డిమాండ్ చేస్తాం. కాంట్రాక్టర్లు టీఆర్ఎస్ నాయకులతోని పప్పు బెల్లాల్లాగా పందికొక్కుల్లాగా 100 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోపిడీ చేసిండ్రు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ని తిన్న డబ్బులని కక్కియాలని, అలాగే ఆదిలాబాద్ ప్రజల కలైనటువంటి చెనకా కొరాటని నిర్మాణం వీలైనంత త్వరగా దాని నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారిని తప్పకుండా కోరిన గతంలో, తప్పకుండా ఈసారి కూడా దృష్టికి తీసుకెళ్తాం. యాక్చువల్గా క్షమించండి, నిన్న వర్ధాకు వెళ్ళడానికి వారు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వచ్చిండ్రు. రాత్రి ఇక్కడ నుంచి వర్ధాలో సేవాగ్రామ్ అని మహాత్మా గాంధీ గారు ఉన్నటువంటి సేవాగ్రామ్ వర్ధాలో అక్కడికి వెళ్ళే ప్రోగ్రాం ఉంటే యాక్చువల్ ఆదిలాబాద్ ప్రోగ్రాం లేదు. అర్ధరాత్రి 11:30కి వారు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మళ్ళీ ఉదయాన్నే లేచి వర్ధాకి వెళ్ళి ఒక స్టాపింగ్ పాయింట్గా ఇక్కడ పెట్టుకున్నారు. పాపం వారు కేవలం అర్ధరాత్రి పడుకోవడానికి వారు ఇక్కడ ఆగినరు. మళ్ళీ డైరెక్ట్గా నిన్న సమీక్షా సమావేశానికి అప్పటికప్పుడు వారు చిన్న నిర్ణయం తీసుకొని ఒక 10 నిమిషాలు గడిపేసి వెళ్ళిపోయారు. సో అట్లాంటిది ఏం లేదు, దయచేసి మీడియా మిత్రులందరూ గమనించండి. తప్పకుండా ఏమైనా చిన్న మిస్కమ్యూనికేషన్ ఉంటే తప్పకుండా చెప్తాం. పాపం ఆవిడ సీతక్క గారు చాలా, మీకైతే తెలుసు, ప్రజల మనిషి, మీ మనిషి, మీ అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉండే మనిషి, మనందరి మనిషి, అదే మనందరి మనిషి, మీడియాతో ఎంతో ఫ్రెండ్లీగా స్నేహపూర్వకంగా ఉండే మనిషి ఆవిడ. థ్యాంక్ యూ. సేవాగ్రామ్కి వర్ధాక యాక్చువల్గా నేను చివరిలో వెళ్ళిపోయేటప్పుడు అదే అనుకున్నారు. సేవాగ్రామ్ వరకు కూడా మనం కొంచెం మీడియా లోకల్ మీడియాని చేసి తీసుకుపోతే బాగుంటుంది అనుకున్నారు. వారి పర్యటన మరి, బట్ మేము మీడియాకి ఏమైనా ఇబ్బంది కలిగితే మేము అంతరాయానికి చింతిస్తున్నాం, సారీ చెప్తున్నాం, మేము క్షమాపణ అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ.